వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా డల్గా ఉందనేది అంటున్నా ఉన్నారు. మరి దీన్ని ఏమంటారు? వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఎక్కడ డల్గా ఉందండి? ఇవాళ ఏగుతూ ఉంటే సోషల్ మీడియాని పెట్టేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అది తట్టుకోలేక మీరు బ్యాన్ చేయమంటున్నారు. ఎక్కడ ఎవరు తట్టుకోలేకనే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాని తట్టుకోలేకనే మీరు ఈ రకంగా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు. అందరూ తప్పి వైఎస్ఆర్ మీడియా ఎక్కడ వెనుకబడలేదు, ముందే ఉంటుంది. సోషల్ మీడియా దెబ్బకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దెబ్బకి మీరు తట్టుకోలేకనే ఈ రకంగా పోతోళన చేస్తున్నారు. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు డెవలప్మెంట్ అంటారు కదా. చంద్రబాబు చేశాడండి డెవలప్మెంట్. అంతకుముందు 14 సంవత్సరాలు డెవలప్మెంట్ ఇప్పుడు నువ్వు ఎక్కడ చేస్తున్నావుగా. అమరావతిలో ఇప్పుడు మళ్ళీ 4,500 ఎక్కడ తీసుకుంటున్నావుగా. అదే డెవలప్ దొబ్బటానికే నువ్వు చేస్తున్నావు. అందరూ తప్పితే ఏం లేదు. నువ్వు నీ వల్ల అవ్వదు. అది మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి రావాలి, దాన్ని డెవలప్మెంట్ చేయాలి తప్ప మీ వల్ల తెలుగుదేశం పార్టీ 3 కూటమి తరపున ఎవడూ చేయలేడు. అది జగన్మోహన్ రెడ్డికే ఒక్కడికే ఉంది ఆ యొక్క చేసే హక్కు. ప్రజల్లో కొనుగోలు శక్తి అనేది మా ప్రభుత్వంలో పెరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు, ఏం పండుగలు కూడా సరిగ్గా చేసుకోలేదని వాళ్ళు అంటారు. ఏం కొనుగోలు శక్తి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనాలో అదే మీరు కానీ ఉంటే, అదే కూటమి ప్రభుత్వం ఉంటే కరోనా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకొల్లు మీద చచ్చిపోయాలి, ఎక్కడ ఒక బూడిదయ్యేది. అది జగన్మోహన్ రెడ్డి ఉండబట్టే తట్టుకోగలేరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బతుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. అదే కానీ మీరుంటే ఈ పాటికి మొత్తం నాశనం అయిపోయేది. మీరు ఏం చేశారని నువ్వు అమరావతిని ఎక్కడ చేసావు? నువ్వు ఎక్కడ డెవలప్మెంట్ చేసావు? 14 సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు? పేద ప్రజలు నీ గురించి అలా తిట్టకుండా 196 తెలిసాను రోజుకి. ప్రతి ఒక్కరు ఎవరికాడికి పోయినా నీ పేరు ఎత్తితే, కూటమి ప్రభుత్వం పేరు ఎత్తితే తిట్టేవాళ్ళు కానీ తిట్టకుండా ఉండేవాళ్ళు అంటూ ఎవరు లేరు. ఇప్పుడు గ్యాస్ బండలు అన్నావు, ఎవరికి ఇచ్చావు నువ్వు గ్యాస్ బండలు? ఏ ఒక్కడికన్నా ఇచ్చావా గ్యాస్ బండలు? ఇల్లులు అన్నావు, ఎవరికి ఇచ్చావు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లులో తాలూకానే నువ్వు అక్కడ సున్నాలు వేసేసి రంగులు వేసి ఇవాళ కొంతమందికి ఇస్తున్నావు. నువ్వు ఎక్కడ సొంతంగా ఎక్కడన్నా కట్టావా? చెప్పు, నువ్వు ఎక్కడన్నా కట్టావు? ఏమి చేయడండి చంద్రబాబు అంతా మాయ మాటలు. జగన్మోహన్ రెడ్డి ఏమో చేసిన పనులు చెప్పుకోలేక, ప్రజలకు చెప్పలేక డౌడ్ అయిపోయింది తప్ప మీరేమో మీడియా ముందు పెట్టుకొని చేయకపోయినా చేసామని చెప్పి ప్రజలు అబద్ధం. వాళ్ళు 15 సంవత్సరాలు కలిసి ఉంటాము, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావని అంటున్నారు. ఏమండి, చేసుకున్న పెళ్ళామే ఉండట్లా 15 సంవత్సరాలు కలిసి. చేసుకున్న పెళ్ళామే ఉండట్లా కలిసి 15 సంవత్సరాలు. నువ్వెక్కడ ఉంటావు? మీరేం నమ్మకమా? ఇవాళ తన్నుకుంటున్నారు రోజు కూటమి ప్రభుత్వాలు. నిన్న బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు తన్నుకున్నారు, మన జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు తన్నుకున్నారు. మీరు ఎక్కడ ఉంటారు 15 సంవత్సరాలు కలిసి ఉంటాము? మరి ముఖ్యమంత్రి కానివ్వంటున్నారు జగన్. నువ్వెవరు? ప్రజలు అది నిర్ణయించేది. మీరెవరు? ప్రజలు నిర్ణయించేది. అదంతా నీ వల్ల కూటమి కాదు, మీ అబ్బ సొమ్ము కాదు, మీ అయ్య సొమ్ము కాదు. అది ఎవరిని నిర్ణయించినా ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజలు గెలిపించాలి. తప్పక మీరు ఎవరు ఏమి చేయలేరు. మీ వల్ల ఎవరు? అది జగన్ తట్టుకోవడం మీ కష్టం. జగన్ని ఎవరు తట్టుకోలేరు. వచ్చే రాబోయే ఎలక్షన్ 2029లో జగన్ తట్టుకోవడం మీ కష్టం. రేపు పంచాయతీ ఎలక్షన్, కార్పొరేషన్లు కానీ రేపు పెట్టనని చెప్తుంది. మీ సంగతి మీరు పెట్టండి, రేపు సిద్ధంగా ఉండండి. మేము సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ పంచాయతీ ఎలక్షన్లో కానీ పోటీ చేసే దమ్ము వైసీపీ వాళ్ళకుందా? వైసీపీ వాళ్ళకు ఉందా? ఇవాళ ముందు నేనే ఉంటా మా 18 ఏళ్ళ కార్పొరేటర్గా వైఎస్ఆర్ పార్టీ తరఫున. నేనే ఉంటా. దమ్ముందా? దమ్ము లేకపోవడం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్న దమ్ము మీకు లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీరు భయపడిపోతున్నారు. దేని భయపడుతున్నారు? 11 సీట్లు అంటున్నారు. మీకు 160 సీట్లు వచ్చినాయి. మీరు దేనికి ఇప్పుడు మీరు భయపడతారు? మమ్మల్ని చూసి, జగన్మోహన్ రెడ్డి చూసి. జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే అల్లకొల్లోలం అయిపోద్ది.